బంపర్ జోన్ అన్నప్పుడు మాకు రోడ్లు ఎందుకు వేసిండ్రు, కరెంటు ఈ మీటర్లు ఎందుకు ఇచ్చిండ్రు, కరెంటు బిల్లు ఎందుకు కట్టించుకున్నారు, నల్ల బిల్లు ఎందుకు కట్టించుకున్నారు, ఇవి ట్యాక్సీలు ఎందుకు చేసిండు, మళ్ళీ రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసిండు, ఇవి పోతావన్న దాంట్లోకి ఇవన్నీ చెయ్యకూడదు కదా సార్. మరి పోతాయని అంటే మేము ఇండ్లు కట్టుకునే వాళ్ళం కాదు, అప్పు సప్పు చేసి గుడిసెలలోనే ఉంటుంటే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టుకొని మీరు? మేము 40 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండి ఇల్లు కట్టుకొని. కొన్ని రోజులు గుడిసెలు వేసుకొని ఉన్నాం, తర్వాత ఇల్లు కట్టుకున్నాం, అప్పులు తెచ్చి ఇల్లు కట్టుకున్నాం. మీరు మొదట్లో వచ్చినప్పుడు గుడిసెలు వేసుకున్నారు కదా, దానికి రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు? అప్పుడు రిజిస్ట్రేషన్ కాలే, మొన్న 2 నెలల కిందట రిజిస్ట్రేషన్ చేపించుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మీ భూములకు రిజిస్ట్రేషన్ అనేవి వాళ్ళే పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ఉన్నారని ఇల్లు కట్టుకున్నారు కదా, మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి కూల్చేస్తా అంటుండే ఎట్లా? కూలగొట్టొద్దు, మా ఇండ్లు మాకే కావాలి అంటున్నాం మేము. మరి ఇప్పుడు ఎవరు తప్ప అంటారు? ఇది వాళ్ళది గవర్నమెంట్దే తప్పు, రేవంత్ రెడ్డిదే తప్పు, ఇదంతా చేసేది. ఇవి పోయేటివి రిజిస్ట్రేషన్లు చెయ్యొద్దు, మరి ట్యాక్సీలు కట్టించుకోవద్దు, నల్ల బిల్లులు వేయొద్దు, కరెంటు బిల్లు ఎందుకు ఫ్రీగా ఇచ్చిండు మాకు, మేము అవన్నీ అడగలేదు కదా. ఆయన ఏది ఇయ్యకపోయినా పర్వాలేదు, మా ఇండ్లు మాకుంటే చాలు. మేము అడిగేది ఇదే, ఆయన మాకు ఏమి సాయం చేయాల్సిన అవసరం లేదు, మా ఇల్లు మాకే కావాలి. ఆయనకి ఏమి అడుగుతలేం కదా, మా ఇల్లు మాకు కావాలి, అదే మాకు అవసరం ఉంది. మేము 40 ఏళ్ళ సంది ఉందామండి ఇక్కడ. మూసిని మంచిగా క్లీన్ చేస్తా అంటుంది కదా. ఏమొద్దు మాకు, మా దగ్గరికి అంత వచ్చినాడే 2000 అప్పుడే మాకు రాలేవు, ఇప్పుడు ఏడొస్తాయి మాకు. ఇక్కడ క్లీన్ చేయొద్దు, మా ఇండ్లు మాకు కావాలి. అయినా బస్సులు ఫ్రీ వద్దు, అయినది ఏదొద్దు మాకు. మేము కష్టం చేసుకొని మేము బతుకుతాం అంతే. మేము అడిగినామా? రేవంత్ రెడ్డి ఏమంటున్నా, మూసిని క్లీన్ చేసి మీకు మంచి ప్లేస్ లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటున్నా. మా ఇల్లు అసలే వద్దు సార్ మాకు, మా ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దా? వద్దు మాకు, మా ఇల్లు మాకే కావాలి. మేము ఒక్కరమా 10-15 మంది ఉంటాం ఒక్క ఇంట్లో. నాకు 3 కొడుకులు, కోడన్లు, పిల్లలు. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎవరికి సరిపోతుంది చెప్పండి? సరే, మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఇన్ని హామీలు ఇచ్చిన, అన్ని ప్రజాపాలన అంటున్నావు, ప్రజలకే మంచి చేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు హైడ్రా పేరుతో ఉన్నిల్లు కూల్చేస్తుండు కదా, ఎట్లా చెప్తావు? ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? అదే చెప్తున్నాం మేము, మాకు వద్దు, మా ఇల్లు మాకు కావాలి అంతే. మాకు వద్దు, ప్రజాపాలన మాకేమొద్దు, అవసరం లేదు. మా ఇండ్లు మాకుంటే చాలు. మేము ఏదో పొద్దంతా ఇంత కష్టం చేసుకొని ఆ గూట్లో వచ్చి బతుకుతాం. ఈ వేజిలో మేము ఎక్కడ పోయి కష్టం చేసుకొని బతుకుతాము? పిల్లలకి స్కూళ్ళు ఇక్కడనే ఉన్నాయి, కాలేజీలు ఇక్కడనే ఉన్నాయి, మాకు పని చేసుకునే వాళ్ళం మేము ఇక్కడనే బతుకుతున్నాం. ఉన్న ఇల్లు చాలు, మా దగ్గరికి రాకుండా సరే సార్, ఉన్న మాట చెప్తున్నాం. 50 లక్షలు 40 లక్షలు పెట్టి కొన్ని కష్టాలు చేసి సెంట్రింగ్ పని చేస్తాడు మా ఆయన. కూలినాలు వేసుకొని బతకటోళ్ళం, మా తోటి ఏడిన పైసలు పిల్లల్ని చదివించుకొని లేవు, మా తోటి ఇళ్ళలో పాచి పని చేసుకొని బతకటోళ్ళం. మేము ఏడుకోతాం చెప్పండి? డబుల్ బెడ్రూమ్ ఎంతమంది కనిస్తారు? మేము 3 యారెళ్ళం, 4 యారెళ్ళం ఉన్నాం, మాకు ఏడిస్తాడు. మీరు ఇల్లు కట్టుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము కూడా 30 సంవత్సరాలు అవుతుంది. సరే, గతంలో లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు కొత్త సమస్య వచ్చిన 9 నెలల్లో ఎందుకు తీసుకొస్తున్నట్టు మరి రేవంత్ రెడ్డి? అడుగుతున్నా, మాకు వద్దు. ఇన్ని రోజులు లేని పరిపాలన ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వస్తుంది? మా పైన మేము చేసుకున్నాక ఎందుకు వస్తుంది? ఇది ప్రజాపాలన కాదంటారా? కాదు సార్, కాదు. మమ్మల్ని ఉన్న జాగాలో ఉండని అని మాకు ఏదొద్దు, మాకు హామీలే వద్దు సార్, వద్దు మాకు ఏదొద్దు, మాకొద్దు. మా ఇల్లు మాకు ఉచితే చాలు, అదే పుణ్యం సార్కు ఉన్న మాట చెప్తున్నాం. మా ఇల్లు మాకు ఉచితే మాకు పుణ్యమే, మాకొద్దు ఇంకా.